జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, మానవుడు విచిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. హాస్యాస్పదమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సమస్యాత్మకమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. జీవితాన్ని సమూలంగా వృధా చేసుకుంటున్నాడు. తనకు ఏది కావాలో అది తెలుసుకోలేకపోతున్నాడు. ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నాడు. జీవితాన్ని అబాసుపాలు చేసుకుంటున్నాడు. సుఖాన్ని ఆనందంగా పరితపిస్తున్నాడు. సుఖాన్ని కొనుక్కుంటున్నాడు, ఆనందాన్ని అమ్ముకుంటున్నాడు. సుఖాన్ని ఆనందంగా భావించటం అంత ప్రమాదం మరొకటి లేదేమో ఆలోచించండి. డబ్బు సమకూరటం ద్వారా సుఖం పెరుగుతుంది అనుకోండి. ఆ డబ్బు వరం అవుతుందా, శాపం అవుతుందా? శాపం అవుతుంది కదా. ప్రస్తుతం అనవసరపు విషయాలకు అతిగా ప్రాధాన్యతనిస్తూ అల్పమైన వాటి కోసం ఆరాటపడుతూ అవసరమైన దాన్ని పోగొట్టుకుంటూ మనిషి అన్ని విధాల బలహీనపడుతున్నాడు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే, క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే మహోన్నత కళాత్మక జీవన విధానమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ, అది మానవాళికి అందించబడినప్పటికీ మానవుడు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాడు. అనుభవించినటువంటి వ్యక్తులు అందించినటువంటి సమాచారం ఏదైనా సత్యం అవుతుంది కదా. అనుభవించినటువంటి ఋషులు మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని మానవాళికి అందించినప్పటికీ మానవులు దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయారు. అందుకు మూల కారణం ఏమిటి? ఆధ్యాత్మికతను సరైనటువంటి విధంగా అర్థం చేసుకోలేకపోవటం. అర్థం చేసుకుంటే అది శాస్త్రం అవుతుంది. అర్థం చేసుకోలేకపోతే అది శాస్త్రీయతకు విరుద్ధం అవుతుంది. ఎప్పుడైతే శాస్త్రీయకు విరుద్ధమయ్యేటటువంటి ఆధ్యాత్మికతను అనుసరిస్తారో సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవానికి ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఆత్మను గురించి తెలుసుకోవటం, ఆత్మస్థితికి చేరటం, ఆత్మస్థితి నుండి దైనందిన జీవితాన్ని కొనసాగించటం. దాన్ని ఆత్మ విజ్ఞాన శాస్త్రం అంటారు. సైంటిఫిక్ సెల్ఫ్ నాలెడ్జ్ అంటారు. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. మరొక కోణంలో ఉద్ధరేదాత్మ నాత్మానం అంటారు. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటమే, తనను తాను ఉద్ధరించుకోవటమే ఆధ్యాత్మికత. అయితే ఇది ఉపనిషత్తులలో ఉదహరించబడింది, భగవద్గీతలో కూడా ప్రస్తావించబడింది. కానీ మానవులు ఏమయ్యారంటే దాన్ని అనుసరించలేకపోయారు, ఆచరించలేకపోయారు, అనుభవంలోకి పొందలేకపోయారు. అందుకే అసంతృప్తితో జీవితాన్ని కొనసాగిస్తూ అదే రీతిలో జీవితాన్ని ముగిస్తున్నారు. ఇవాళ సంస్థలు పెరుగుతున్నాయి, అందించేటటువంటి విధానాలు పెరుగుతున్నాయి, అందించేటటువంటి గురువులు పెరుగుతున్నారు. కానీ అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఎందుకు వాళ్ళు లేకుండా పోయారు? దానికి మూల కారణం ఏంటంటే భగవంతుణ్ణి బయట వెతుక్కుంటున్నారు. భగవంతుణ్ణి బయట వెతుక్కోవటం అంత ప్రమాదం మరొకటి ఉండదేమో. ఎందుకంటే ఒకసారి చూడండి, నీలోనే ఆత్మ ఉంది, నీలోనే ప్రేమ ఉంది, నీలోనే ఆనందం ఉంది, నీలోనే దివ్యత్వం ఉంది. నీ అంతరంగమే నీ గురువు కదా. ఇదే కదా ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖ ప్రయాణం కదా, అంతరంగ శుద్ధి కదా.
ఆత్మశుద్ధి కదా, చిత్తశుద్ధి కదా, సంస్కార శుద్ధి కదా. కానీ అందరూ ఏం చేస్తున్నారు? భగవంతుణ్ణి బయట వెతుక్కుంటున్నారు. భగవంతుణ్ణి బయట వెతుక్కోవటం అంటే అది అశాస్త్రీయత కదా, అది బాహ్యముఖ ప్రయాణం కదా. బాహ్యముఖ ప్రయాణం ద్వారా బంధాలు పెరుగుతాయి కదా, అంతర్ముఖ ప్రయాణం ద్వారా బంధాలు కరిగిపోతాయి కదా. అందరూ అంతరంగ శుద్ధిని విస్మరించి బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతుక్కుంటూ భగవంతుడి ద్వారానే జీవితం కొనసాగుతుంది అనేటటువంటి భావనతోటి, ఎవరో నన్ను నడిపిస్తున్నారు అనేటటువంటి విధానంతో భగవంతుడికి బానిస అవుతున్నారు. యజుర్వేదం ఏం చెప్పింది? అహం బ్రహ్మాస్మి, నేను సాక్షాత్తు భగవంతుడను అనేటటువంటి అంశాన్ని ప్రాక్టికల్గా నిరూపించింది కదా. యజుర్వేదం ప్రాక్టికల్గా నిరూపించింది కదా. అటువంటి వేద సారాంశాన్ని మానవుడు ఎందుకు విస్మరించాడు? దానికి మూల కారణం ఏంటి? ఉపనిషత్తులలో ద్వైతాన్ని గురించి, విశిష్టాద్వైతాన్ని గురించి, అద్వైతాన్ని గురించి, మూడింటిని గురించి కూడా వివరించబడింది. కానీ మానవుడి బలహీనత ఏమిటంటే భగవంతుడి అండదండల కోసం, భగవంతుడి ఆశీస్సుల కోసం నిరంతరం పరితపిస్తూ ఆరాటపడుతూ నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని విస్మరిస్తున్నాడు. అది చాలా ప్రమాదకరం. కొంచెం ఆలోచించండి. భగవంతుని బయట వెతుక్కోవటం అంటే బాహ్యముఖ ప్రయాణమే కదా. భగవంతుడితో విడరాని సంబంధాన్ని కోరుకుంటున్నారంటే శక్తిని కోల్పోవటమే కదా, బానిసత్వమే కదా. అంతకు మించిన ప్రమాదం మరొకటి ఏముంటుంది? ఆలోచించండి. ఇవాళ ఆధ్యాత్మిక మార్గం విపరీతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆత్మస్థితిని పొందేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఆత్మస్థితికి చేరలేకపోతున్నారంటే అంతరంగంలో సంస్కారాలు ఉన్నప్పుడు, ఆ సంస్కారాలు నెగిటివ్గా ఉన్నప్పుడు, అసంతృప్తి అశాంతి తారాస్థాయికి చేరుతున్నప్పుడు, అశాంతి అసంతృప్తిని భరించలేక భగవంతుడి కోసం ఆరాటపడుతున్నారు, భగవంతుడి కోసం పరుగులు తీస్తున్నారు, ఆ భగవంతుని బయట వెతుక్కుంటున్నారు. అంతకు మించిన దురదృష్టం మరొకటి లేదు కదా. కాబట్టి ఆలోచించండి. అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని గుర్తించకుండా బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతుక్కోవటం అంటే అది అశాస్త్రీయతే కదా, ప్రమాదకరమే కదా. కాబట్టి అంతరంగంలో ఆత్మను గుర్తించగలిగితే అంతటా ఆత్మే గోచరం అవుతుంది కదా. అంతరంగ శుద్ధి జరగకపోతే ఆత్మ ప్రేమను ప్రదర్శించడం సాధ్యం కాదు కదా. అంతరంగంలో సంస్కారాలుంటే ఆనందంగా జీవించే అవకాశం లేదు కదా. అంతరంగంలో జీవిత రాజ్యాంగం ఉంటే దివ్యత్వను అందుకునే అవకాశం లేదు కదా. బయట గురువులతో భౌతిక సంబంధాన్ని కోరుకుంటూ ఉంటే అంతరంగ మందుల గురువును గుర్తించే అవకాశం లేదు కదా. ఆలోచించండి. కాబట్టి మనుషులు ఏమయ్యారంటే ఉపనిషత్తుల సారాన్ని విస్మరించారు. ఉపనిషత్తుల సారాన్ని విస్మరించడం ద్వారా అంతరంగ మందలి భగవంతుని గుర్తించలేకపోయారు. అందుకే భగవంతుని బయట వెతుక్కుంటున్నారు. భగవంతుడితో భౌతిక సంబంధాన్ని కోరుకోవటం అంటే బంధాలను పెంచుకోవటమే కదా. బంధాలు పెరుగుతున్నాయంటే మోక్షానికి అవకాశం లేదు కదా. నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన కలిగి దాన్ని అంతరంగంలో విత్తనంగా వేసుకొని క్రమం తప్పకుండా నీరు ఎరువుతో పోషిస్తూ ఉంటే ఆ విత్తనం మొక్క అవుతుంది. మొక్క తర్వాత వృక్షం అవుతుంది. వృక్షానికి పుష్పాలు వస్తాయి.
ఆ పుష్పాలు తప్పనిసరిగా ఫలాలుగా మారతాయి కదా. కానీ అంతరంగంలో సంస్కారాలు ఉన్నప్పుడు మనిషి అంతర్ముఖానికి మళ్ళటం సాధ్యం కాదు కదా. అతడు బాహ్య ప్రపంచంలో భగవంతుని వెతుక్కోవటంలో నిమగ్నమై నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని విస్మరిస్తాడు కదా. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది. ఇవాళ ఆధ్యాత్మికవేత్తను గమనించండి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను గమనించండి, సాధకులను గమనించండి. విపరీతంగా భగవంతుడి కోసం ఆరాటపడుతున్నారు, ఆ భగవంతుని బయట వెతుక్కుంటున్నారు, వ్యక్తిగా చూస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ధ్యానాన్ని తగ్గించుకుంటున్నారు, పరధ్యానాన్ని పెంచుకుంటూ ఉన్నారు. రాముడి గురించో కృష్ణుడి గురించో విపరీతంగా పరితపిస్తూ ఆరాటపడుతూ ఉంటే శక్తి రాముడికో కృష్ణుడికో పోతుంది కదా. అది అంతరంగమందులో భగవంతుని గుర్తించగలిగితే శక్తి హరించుకుపోయే మార్గాలన్నీ కూడా మూతపడతాయి కదా. ఇదొక్కటి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రీయత ఉన్న చోట తప్పనిసరిగా సత్ఫలితం ఉంటుంది. శాస్త్రీయత లేకపోతే తప్పనిసరిగా దుష్ఫలితం వస్తుంది. దుష్ఫలితం వచ్చిందనుకోండి, ఆ మార్గానికే కళంకం ఏర్పడుతుంది కదా. నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందినటువంటి వ్యక్తి సర్వత్రా భగవంతుని దర్శించగలుగుతాడు కదా. ఎప్పుడైతే బయటనే భగవంతుడున్నాడు అనేటటువంటి భావన కలిగితే శరీరం ఒక చోట ఉంటుంది, మనసు మరొక చోట ఉంటుంది కదా. మనసు భగవంతుడితో లయం చెందుతుంది కదా. దానివల్ల ఎంతో కొంత మేరకు ఫలితం వస్తుంది, కానీ పరిపూర్ణత్వం సిద్ధించదు కదా. ఆలోచించండి. అండపిండ బ్రహ్మాండం అంతా నీలోనే ఉంది, నీలో సర్వస్వం ఉంది. నువ్వు వికసిస్తూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే, ప్రజ్ఞ అనంతంగా వ్యాపిస్తూ ఉంటే జ్ఞానం ఉప్పొంగుతుంది కదా. జ్ఞానం కోసం గురువుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు కదా. గురువులతో భౌతిక సంబంధాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు కదా. నీ సంస్కారాల ద్వారా నీ జీవితం కొనసాగుతున్నప్పుడు, అంతరంగంలోనే సంస్కారాలు ఉన్నప్పుడు, సంస్కార శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించితే ఎలా ఉంటుంది? సంస్కార శుద్ధిని విస్మరిస్తే ఎలా ఉంటుంది? ఆలోచించండి. గురువులతో భౌతిక సంబంధాన్ని కోరుకోవటం అంటే భావ సంబంధాన్ని కోల్పోవటమే కదా. గురువు ముఖ్యమా, జ్ఞానం ముఖ్యమా? గురువు ముఖ్యమా, తత్వం ముఖ్యమా? అందరూ కూడా గురువును కోరుకుంటున్నారు, తత్వాన్ని విస్మరిస్తున్నారు. గురువుతో భౌతిక సంబంధాన్ని కోరుకుంటున్నారు, జ్ఞానాన్ని విస్మరిస్తున్నారు. ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గం అంతా ప్రమాదకరంగా తయారైంది. ప్రమాదకరంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని ఫలితం రాలేదని బాధపడితే ప్రయోజనం ఏమిటి? ఆలోచించండి. కాబట్టి అశాస్త్రీయత అనేది ఆధ్యాత్మిక మార్గానికి గొడ్డలి పెట్టు. ఎప్పుడైతే అశాస్త్రీయతను పెంచి పోషిస్తూ ఉంటారో వాళ్ళు ఆధ్యాత్మిక పిచ్చిలో పడతారు, ఆధ్యాత్మికతను వ్యసనంగా మార్చుకుంటారు, నీరు లేని చోట నూతిని త్రవ్వుతారు. శ్రమ ఖర్చు అవుతుంది, కానీ ఫలితం మాత్రం రాదు కదా. అందువల్ల నా సలహా ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి బ్రహ్మచర్యంలోనే తెలుసుకోవాలి.
విద్యార్థి దశలోనే తెలుసుకోవాలి. ఎవరైతే విద్యార్థి దశలో నేను భగవంతుడను అనేటటువంటి బీజాన్ని మనోఫలకంలో నాటుకుంటారో వాళ్ళు 10 సంవత్సరాల్లో ఋషులవుతారు. ఇవాళ విద్యాలయాలలో దేన్ని బోధిస్తున్నారు? సాంకేతిక విద్యను బోధిస్తున్నారు, భౌతిక విద్యను బోధిస్తున్నారు, సంస్కారాల మోతాదును పెంచేటటువంటి విద్యను బోధిస్తున్నారు. భగవంతుని గురించినటువంటి సమాచారం అందించడం లేదు. ఒకవేళ అందించిన ఆ భగవంతుని బాహ్య ప్రపంచంలో చూపిస్తున్నారు తప్ప అంతరంగంలో ఉన్నాడని చెప్పి తెలియజేయటం లేదు కదా. అందువల్ల వక్రీకరించబడ్డటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేటట్లయితే మనుషులు బలహీనపడతారు. అటువంటి వ్యక్తులు లౌకిక జీవితంలో కూడా వైఫల్యం చెందుతారు, సంసార జీవితంలో కూడా వైఫల్యం చెందుతారు, జీవిత సంకల్పాన్ని నెరవేర్చుకోలేకపోతారు. మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ప్రవేశించి తప్పుడు మార్గంలో పయనించి ఫలితం రాలేదని బాధపడటం అనేది సమంజసం కాదు. తప్పనిసరిగా మార్గం శాస్త్రయుక్తంగానే ఉంది. అందుకునేటటువంటి వ్యక్తులే అశాస్త్రీయతను ప్రోత్సహిస్తున్నారు. అందించేటటువంటి వ్యక్తులు కూడా అనుభవించి అందిస్తే ఎలా ఉంటుంది? కేవలం సమాచారాన్ని సేకరించి అందిస్తే ఎలా ఉంటుంది? సమాచారాన్ని సేకరించి అందించేటట్లయితే అక్కడ అనుభవానికి అవకాశం లేదు కదా. అనుభవించేది ఏదైనా సత్యం అవుతుంది. అనుభవించకుండా అందించేది కేవలం సమాచారం అవుతుంది. నేను భగవంతుడను అనే భావన బలీయంగా ఉందనుకోండి, బాహ్యముఖ ప్రయాణం ఆగిపోతుంది కదా. బయట భగవంతుని వెతుక్కునేటటువంటి విధానానికి స్వస్తి పలుకుతారు కదా. ముందు అంతర్ముఖం, తర్వాతనే బాహ్యముఖం. నా లోపలే భగవంతుడు ఉన్నాడు, నేనే భగవంతుడను అనే భావన కలిగితే, అది అనుభవంలోకి వస్తే సర్వత్రా భగవంతుని దర్శించవచ్చు కదా. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో కుప్పలు కుప్పలుగా ప్రవేశిస్తున్నారు. తప్పు మాత్రం కాదు, ఎందుకంటే అవసరం కూడా అలాగే ఉంది. కానీ ప్రవేశించిన తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు, 2 దశాబ్దాల కాలాల పాటు సాధన కొనసాగించిన సత్ఫలితం రాలేదంటే ఆ మనిషి యొక్క అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, అశాంతి ఉంటాయి కదా. మనం ఒక చెట్టును పెంచాము, ఆ చెట్టు ఫలాలను అందించకపోతే దాన్ని చూసినప్పుడు ఎలా బాధ కలుగుతుంది కదా. బిడ్డను కని పెంచి పెద్ద చేశాము, ఆ బిడ్డ ప్రయోజకుడు కాకపోతే అంతరంగం ఎంత ఘోషిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఒక దశాబ్ద కాలం పాటు సాధన చేసిన ఫలితం రాలేదంటే, జబ్బులు తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయంటే, సమస్యలు తగ్గకపోగా సమస్యలు పెరుగుతున్నాయంటే ఆ దశాబ్ద కాలం జీవితం వృధా అయినట్టే కదా. అది ఎంత ప్రమాదకరం ఆలోచించండి. కాబట్టి మనుషులంతా కూడా అందుబాటులో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను విస్మరించి అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ ఫలితం పొందకపోగా నష్టపోతూ ఆ మార్గానికి కళంకం తెస్తున్నారు. నేను మరొకసారి చెప్తున్నాను, శాస్త్రీయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సత్ఫలితం ఉంటుంది. శాస్త్రీయత లేకపోతే సత్ఫలితానికి అవకాశమే లేదు. ఆధ్యాత్మికత మొత్తం శాస్త్రమే. ఇట్ ఈస్ ద కంప్లీట్ సైన్స్, పరిపూర్ణ శాస్త్రం. ఆల్ బ్రాంచెస్ ఆర్
పార్ట్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మికత పరిపూర్ణ శాస్త్రం, అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గురించి తెలుసుకుంటే జీవితంలో ఇక దేని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉండదు. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గురించి అవగాహన లేకుండా ఇతర సమాచారాన్ని ఎంత సేకరించినా అది మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా. మరొక విషయం చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైంది మరొకటి లేదు. ఎందుకంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే కదా, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే కదా, నీ అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకోవటమే కదా, జీవభావాన్ని కరిగించుకోవటమే కదా, అహంకారాన్ని తొలగించుకోవటమే కదా, నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని అనుభవం పొందటమే కదా. లోపలికి వెళ్ళే కొద్దీ అడవి మొత్తం కూడా నరికివేయబడుతుంది. అంతర్ముఖానికి వెళితే గతంలో చేసిన తప్పులు పొరపాట్లు సమీక్షించుకొని వాటిని సరిదిద్దుకొని నూతన పందాల జీవితాన్ని కొనసాగించవచ్చు కదా. ఆ విధంగా మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలిగితే అనేక మందికి మార్గదర్శకం అవుతాడు కదా. ఇంకొక విషయం చెప్తున్నాను, నీ గురించి నువ్వు తెలుసుకుంటే అందరి గురించి అన్నింటిని గురించి తెలిసిపోతుంది. నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ఇతర విషయాల మీద దృష్టిని కేంద్రీకరించేటట్టయితే నీ గురించి నీకు తెలియదు, వాటిని గురించి కూడా నీకు తెలియదు కదా. మీకు రాముడి గురించి సమాచారం కావాలనుకుంటే అది లోపలే ఉంది. నీ గురించి నువ్వు తెలుసుకుంటే రాముడి గురించి నీకు తెలిసిపోతుంది. నేను భగవంతుడను అనే విషయం అనుభవంలోకి వచ్చిందంటే అందరూ భగవంతునికి ప్రతిరూపంగా కనిపిస్తారు కదా. నేను ఒక్కడనే భగవంతుడు అనుకుంటే అది అసంపూర్ణం, అపరిపక్వత. అంతా భగవంతుని మయం అనుకుంటే అదే పరిపూర్ణ స్థితి అవుతుంది కదా. అందువల్ల అంతరంగ శుద్ధి మీద దృష్టిని కేంద్రీకరించకుండా కఠోర సాధన చేసేటట్లయితే తప్పనిసరిగా దుష్ఫలితాలు వస్తాయి. ఇవాళ అందరూ కూడా ఆధ్యాత్మికతను బాహ్యముఖ ప్రయాణంగా భావించి పరుగులు తీస్తున్నారు. గురువుల చుట్టూ తిరుగుతున్నారు, సంస్థల చుట్టూ తిరుగుతున్నారు, విపరీతంగా పరుగులు పెడుతున్నారు, అంతిమ దశకు చేరుతున్నారు. ఏదో పొందాను అని చెప్పి తాత్కాలికంగా తృప్తి పడుతున్నారు, కానీ పరిపూర్ణ స్థితికి చేరలేదనేటటువంటి అసంతృప్తి మాత్రం మరలా అంతరంగంలో రగులుతూనే ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చిన మానవులు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి లేదు కదా, అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి లేదు కదా. మరొక విషయం చెప్తున్నాను, జ్ఞానం అనేది వాస్తవం అనుకుంటున్నారు, జ్ఞానం కోసం పరుగులు పెడుతున్నారు, జ్ఞానం కోసం ఆరాటపడుతున్నారు, జ్ఞాన సముపార్జన కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. ఒక విషయం చెప్పండి, మనం సేకరించేటటువంటి జ్ఞానం అంతా కూడా మనసుకు సంబంధించింది కదా. మనసు అనేది భౌతిక ప్రపంచానికి సంబంధించింది కదా. భౌతిక ప్రపంచం వాస్తవం కాదు కదా. మనసు ఎప్పుడైతే భౌతిక ప్రపంచపు సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుందో ఆ సమాచారం అంతా కృత్రిమ మేధస్సు అవుతుంది కదా. అంటే మానవులు సేకరించే సమాచారం మొత్తం కూడా వాస్తవం కాదు, అది కేవలం కృత్రిమైనటువంటి సమాచారమే. మనసు చైతన్యవంతంగా ఉన్నంత వరకు ఆత్మస్థితికి అవకాశం లేదు కదా. మనసు కరిగిపోతుంది అనుకోండి, ఆత్మస్థితికి అవకాశం ఉంటుంది కదా.
మనసు కరిగిపోవాలంటే జ్ఞానం కరిగిపోవాలి కదా. జ్ఞానం కరిగిపోతే మనసు ఖాళీ అవుతుంది కదా, అంతరంగం ఖాళీ అవుతుంది కదా. కాబట్టి అందరూ కూడా జ్ఞానం కోసం పరితపిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. పుస్తక పఠనంలో పూర్తిగా నిమగ్నం అవుతున్నారు. పుస్తకాల పురుగులుగా తయారవుతున్నారు. తెలుసుకుంటున్నారు, తృప్తి పడుతున్నారు, కానీ అనుభవంలోకి రావటం లేదు కదా. కాబట్టి అందరూ కూడా అశాస్త్రీయకు స్వస్తి పలికి శాస్త్రీయ పంథాన్ని అనుసరించి జీవితాలను ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.